ప్రస్తుతం పోలీస్ బాస్ రేస్ మళ్లీ మొదలైంది. కొత్త డీజీపీ కోసం యూపీఎస్సీ కసరత్తు చేసింది. పూర్తి స్థాయి డీజీపీ కోసం 3 పేర్లతో షార్ట్ లిస్టును రెడీ చేసింది. రేసులో ఉన్న వారి అర్హతలు పరిశీలించి రాష్ట్రానికి లిస్టు పంపించింది. అయితే ఈ 3లో ఒకరిని డీజీపీగా నియమించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ ఒక్కరు ఎవరనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది. కొత్త డీజీపీ ఎంపిక ఫైనల్ స్టేజ్కు వచ్చింది. 2-3 రోజుల్లో పోలీస్ బాస్ ఎవరనేది తేలనుంది. పూర్తిస్థాయి డీజీపీ కోసం ప్రభుత్వం 5 పేర్లతో లిస్టు ప్రిపేర్ చేసి యూపీఎస్కి పంపించింది. కొత్త డీజీపీ కోసం కసరత్తు చేసిన ఎంపానల్మెంట్ అరుణ బహుగుణ, ఏకే ఖాన్, అనురాగ్ శర్మ పేర్లను షార్ట్ లిస్ట్ చేసి రాష్ట్రానికి పంపించింది. ఈ 3లో ప్రభుత్వం ఒకరిని ఫైనల్ చేసి డీజీపీగా నియమించనుంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అనురాగ్ శర్మ తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే 1.5 సర్వీస్ కూడా పూర్తి చేసుకున్నారు. డీజీపీ పదవీ కాలం 2 ఏళ్లు కావడంతో అనురాగ్ శర్మ పీరియడ్ ముగిసినట్టుగానే చెప్పాలి. అయితే అనురాగ్ శర్మనే పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇస్తుందా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. డీజీపీ అనురాగ్ శర్మ 1982 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. మరోవైపు సీనియర్ అధికారి ఏకే ఖాన్ కూడా కొత్త డీజీపీ రేసులో ఉన్నారు. ఈయన 1981 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన అనుభవంతో పాటు హైదరాబాద్లో అన్ని వింగ్స్లో పనిచేసిన అధికారిగా ఏకే ఖాన్కు పేరుంది. ప్రజెంట్ ఏసీబీ డీజీపీగా ఉన్నారు ఖాన్. యూపీఎస్సీ షార్ట్ లిస్ట్లో సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ పేరు కూడా ఉంది. ఆమె కూడా డీజీపీ రేసులో ఉన్నారు. 1979 బ్యాచ్కు చెందిన బహుగుణకు సెంట్రల్ సర్వీసెస్లో సేవలందించిన ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాదీ మహిళగా ప్రజెంట్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు అరుణ బహుగుణ. అయితే ఈ 3లో డీజీపీ ఎవరనేది సీఎం కేసీఆర్ డెసిషన్తో తేలిపోనుంది.